హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు బ్లాగ్స్. టుడే నేను చేపల పులుసు చేస్తున్నాను. మా స్టైల్లో చేపల పులుసు ట్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. ఒక కడాయి వేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి మంచిగా చీల్చి వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి చీల్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు మంచిగా ఇది చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఒక 3 మంచిగా మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ని నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నానండి. చేపల పులుసు 3 kgs, అందుకనే ఎక్కువ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసుకొని అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతుంది, అందుకనే ముందుగానే వేసేస్తున్నాను. సాల్ట్ ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్లో కుక్ అయిపోయిన తర్వాత చిటికేడు పసుపు వేసుకోవాలి. 1/4 teaspoon వేసుకోండి. పసుపు ఏం కాదు, పసుపు తింటే మంచిదే కదా. పసుపు వేసుకోవాలి మంచిగా. చూడండి, మంచిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాస్ వేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి బ్రౌన్ కలర్లో ఇలా టమాటోస్ మంచి కుక్ అయిపోయిన తర్వాత అందులో కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసేసుకొని తర్వాత ఇందాక వాముని మిక్సీ పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. కారం వేసేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత చింతపండు రసం వేసేసుకోవాలి. చింతపండు ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు రసం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా కొంచెం వాటర్ వేసేసుకోవాలి. తర్వాత ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఫిష్ వేసేసుకోవాలి. ఇలా ఫిష్ వేసేసుకొని మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, పైనంగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి చేపల పులుసు మా స్టైల్లో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.